నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి. ఇదండి ఇది ప్రత్యేక ప్రస్తావన. ఎందుకు నాకు అర్థమయ్యేది ఏంటంటే చాలా మందికి వస్తున్న అనుమానం సోషల్ మీడియాలో కూడా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏదైనా సంఘటననో దుర్ఘటననో వేలెత్తి చూపి ప్రశ్నించినప్పుడల్లా ఈ డిమాండ్ బయటకు వస్తుంది. మీరు అనొచ్చు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్, యూ ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ దోస్ టూ అని. కానీ అనివార్యంగా కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి మీరే కల్పిస్తున్నారు, మీ పార్టీయే కల్పిస్తుంది. ఆయన ప్రశ్నించడం తప్ప, లేవనెత్తడం అయ్యా మీరు క్షమాపణలు చెప్పనటం తప్ప. ఆయనే ఉన్నారు, అది కూడా చూద్దాం కాసేపాకి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, క్షమాపణ చెప్పమన్నారు. ఆ ఎంబడే ఈ డిమాండ్ ఎందుకు వస్తుందండి బయటికి? ఒప్పందం ఏంటి? మీకు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి డిప్యూటీ సీఎం ఒక్కళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఆ గౌరవం ఇవ్వటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా 5గురిని తంబలు డిప్యూటీ సీఎంలు చేయాలని ఏం పెట్టలేదే. మీరేమంటారు చౌదరి గారు? ఇక్కడ అభిమానం వేరు, రాజ్యాంగం వేరు, ప్రభుత్వం వేరు. రాజ్యానికి అనుగుణంగా ప్రభుత్వం నడపాలి. రాజ్యాంగేతర పదవులకి అంత గుర్తింపు ఉండదనే విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో మేము రెస్పెక్ట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి పెట్టాము. మా అభిమానం వేరు. మీరు ఇంకో స్థాయిలో ఉండాలి, ఇంకో స్థాయిలో అభిమానంగా మాట్లాడడం వేరు. కానీ బాబు గారికి కానీ ఎన్డీఏ కుటుంబానికి కానీ తెలియకుండా ఏమి జరగదు సార్. ఉమ్మడి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు. ఆయన పట్ల మాకేమీ ఎటువంటి వ్యతిరేకత లేదు. ఆయన బ్రహ్మాండంగా ఆయన నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పార్టీ అభిమానులు ఈరోజు కోటి సభ్యత్వం దాటి ఈరోజు సభ్యత్వం చేశారు, కీలక పాత్ర వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా నిర్మాణం మొదలు పెట్టాలని చాలా మంది ఉంటారు. అట్లా లోకేష్ గారు అభిమానులుగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అభిమానం ఉంటే సీఎం నడిచాము అంటే ఎవరు అభిమానాలు చాటుకున్నారు తప్ప రాజ్యాంగబద్ధంగా ఎన్డీఏ కుటుంబంలో భాగంగా నిర్ణయాలు మాత్రం ఎన్డీఏ కుటుంబం తీసుకుంటుంది. అది చట్టబద్ధంగా ఉండాల్సిన పదవులు ఏమున్నాయో ఇస్తున్నారు. కానీ అభిమానం, నాకు కూడా అభిమానం లోకేష్ గారు సీఎం ఉండాలని, డిప్యూటీ సీఎంగానే ఉండాలని కోరుకుంటాను. మరి అభిమానం అంతా జరిగేటివన్నీ కోరుకున్నది జరిగేటువంటి మళ్ళీ వ్యవస్థలు ఎందుకు సార్? కాబట్టి దయచేసి అభిమానంతో మాట్లాడిన మాటలు ఇవి. అంతేగాని ఎన్డీఏ కుటుంబంలోనూ బీజేపీ జనసేన మధ్యలో ఏదో ఇబ్బందులు కలిగే అంశాలు ఏవి మాకు లేవు. ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటూ ఉమ్మడిగానే ముందుకు వెళ్తాం. మా కార్యక్రమం, మా టాస్క్ పెద్ద టాస్క్. అభిమానాన్ని చాటుకోవద్దని ఎవరు చెప్పట్లా, బట్ సందర్భం ఒకటి ఉంటుంది, వేదిక ఒకటి ఉంటుంది. ఆ రెండు చూసుకోవాలి కదండి, ఆ రెండు చూసుకోవాలి కదా. మనం ఉన్నాయి కదా అని వేరే తాళ్ళు ఒంటి మీద వేసుకుని తిరిగేస్తామా? లేదు సార్, అభిమానులు ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఎక్స్పర్చాలో అక్కడ ఎక్స్పర్చాలి. బట్ ఆయన ఏదో ఆలోచనలో ఉండి చెప్పారు, కానీ అభిమానంగా తీసుకుంటాం కానీ ఇంకో రకంగా తీసుకుంటాం. ఆయన ఆలోచనలో ఉండి చెప్పాల, పద్ధతిగా చెప్పారు, క్రమశిక్షణగా చెప్పారు, డిసిప్లిన్డ్గా చెప్పారు, చాలా సూటిగా చెప్పారు. కోరిక ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అడిగాడు, నేను సీఎంఏ కావాలని కోరుకుంటున్నాను, అది నా అభిమానం. అంటే అయిపోతానని నేను అనలేను కదా. నేను కోరుకున్నట్టు మీరు అయిపోతే మీరే వ్యవస్థలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు సార్? కాబట్టి నా అభిమానం చెప్పదలుచుకున్నాను, చెప్పాడు. అయితే మా మధ్య ఎన్నో రకాలుగా ఎన్డీఏ కుటుంబం మధ్యలో ఏదో విప్లవం తేవాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. దానికి మేము పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు కోరిన విధానం చూద్దాం. ఆయన ఆ రోజు అంత ఆవేశం ఒకసారి చూద్దాం. గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్దావిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికంగా అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటాను. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలేదు. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఎంత బాధ్యత నలి. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణ చెప్పకపోతే ఇంకెవరికి క్షమాపణ చెప్తాం? ఈఓ కానీ, ఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులు అందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. సో అది ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఏంటి, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారి పేరు. అది మీరు కనెక్ట్ చేయొద్దన్నా కనెక్ట్ చేస్తారు జనం కూడా. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ బికమింగ్ దే బికేమ్ మోర్ ఇంటెలిజెంట్ అండి చౌదరి గారు. ఆయన సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వంగా మాట్లాడిన అంశాలు కానీ, అధికారికంగా డిప్యూటీ సీఎంలో మాట్లాడిన అంశాలు కానీ
మేమందరం అభినందిస్తాం. ఎందుకంటే పార్టీ పరంగా తప్పు జరిగిన తర్వాత తప్పు జరిగిందని చెప్పడం గొప్ప నాయకత్వం. పార్టీ పరంగా కాదండి, ప్రభుత్వ పరంగా ఆయన అదే పార్టీ ప్రభుత్వ పరంగా. పరంగా సరే ప్రభుత్వం మీరు ముందుకు రానప్పుడు ఉమ్మడి బాధ్యత ఆయన తీసుకొని ఏది వినమ్రంగా తలలు శిరస్సు వంచి చెప్పారు క్షమాపణలు. చాలా మంచి సాంప్రదాయం సార్ అది. నిజంగా అందరు కూడా ఆదర్శమే కాదనట్లేదు. ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం, టైం కూడా పూర్తి వస్తుంది. తక్షణం వెంటనే ఈ ఓళ్ళు జై ఓళ్ళు కూడా వాళ్ళు పరిహారం చెప్పమని చెప్పారు. ఒక నిమిషం. సహాయ మండలి కూడా వెళ్ళి వాళ్ళు పరిహారం కూడా ఎవడో ఇంటికి తిరిగి. సరే సరే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ క్విక్ అండి, క్విక్గా. సార్ ఒక విషయం అర్థం కావట్లేదు సార్. మనం అందరం కూడా చాలా సేపు చర్చ చేస్తున్నాం సార్, మీడియా సంఘాలు మొత్తం కూడా. కానీ అర్థం కాని విషయం ఏంటంటే 2014 to 19 మధ్యలో ఏం జరిగిందో కూడా అదే జరగబోతుంది సార్. తేడా ఒకటే సార్, 2014లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా బేషరతుగా ఏదైతే పార్టీకి అధికారంలోకి రావడం కోసం సపోర్ట్ చేశారు, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదైతే పోలరైజ్ కాకూడదు చీలిపోవాలి అని చెప్పి 2019లో సపరేట్ గా పోటీ చేశాడు. ఇప్పుడు కూడా ఆ దిశగా ఓటు పడతా ఉంది సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు రాకూడదు అనే విషయం ప్రకారం చంద్రబాబు